ఓం కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. పాపములొందువేళ రణపన్నగభూత భయజ్వరాదులందాపదనొందువేళ భరతాగ్రజ మిమ్ము భజించు వారికిన్ బ్రాపుగ నీవు తమ్ముడిరుపక్కలయంజని తద్విపత్తి సంతాపము మాన్పికాతువట భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి. మహానుభావుడైనటువంటి శ్రీ వాల్మీకి మహాముని యొక్క కలం నుంచి జాలువారినటువంటి శ్రీమద్ రామాయణ కథాసుధలో నిన్నటి రోజున సుగ్రీవుడు మరల వారిని కథనరంగానికి ఆహ్వానించడం, వాలి రావడం, వారి ఇరువురి మధ్యన కూడా చాలా భీషణమైనటువంటి పోరు జరగడం, ఆ పోరులో సుగ్రీవుడు క్రమక్రమంగా బలహీనుడు కావడం, వాలి యొక్క శౌర్యప్రతాపాలు మరింతగా ఇనుమడించడం, సుగ్రీవుడు రామచంద్రమూర్తికి చూస్తూ నన్ను రక్షించవయ్యా రామభద్ర అన్నట్లుగా దీనంగా చూడడం, దానికి రామచంద్రమూర్తి సమాధానంగా తన యొక్క దివ్యమైనటువంటి శరాన్ని ఆకర్ణాంతం లాగి విడిచిపెట్టడం, అది వాలి యొక్క వక్షస్థలంలో గుర్చుకోవడం, ఒక బ్రహ్మాండమైనటువంటి పర్వతం ఎలా పడిపోతుందో అలా ఆ వాలి వెనుకకు పడిపోవడం, తదనంతరం రామచంద్రమూర్తిని కొన్ని పరుషమైనటువంటి పదజాలాన్ని ఉపయోగించి తనను ఇలా సంహరించడం ఎంతవరకు సబబు అని వాలి అడగడం, దానికి ప్రాజ్ఞుడు మహానుభావుడు ధర్మశీలుడు అయినటువంటి ఆ రామచంద్రమూర్తి తగురీతిగా సమాధానం చెప్పడం వరకు మనం నిన్నటి రోజున తెలుసుకున్నాం. ఇంకా ఇవాళ ఏం జరిగిందో తదనంతర కథాక్రమాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వానరప్రభు అయినటువంటి ఆ వాలి రామచంద్రమూర్తి యొక్క తీవ్రమైనటువంటి బాణాహతికి నేలవాలిపోయాడు. అలా రామచంద్రమూర్తిని అడిగినటువంటి ప్రశ్నలకి సహేతుకంగా ఆ రఘువీరుడు చెప్పినటువంటి మాటలన్నీ విన్న తర్వాత ఇంకా ఏమీ కూడా మాట్లాడకుండా ఉండిపోయాడు. నేను నిన్ననే మీకు తెలియచేశాను, రామచంద్రమూర్తి మాట్లాడిన తర్వాత మనం తిరిగి మరల ప్రశ్నలు వేసేటువంటి పరిస్థితుల్లోకి ఉండము అని. అంగో వాలి కూడా తాను ఆయన ఎడల చేసినటువంటి తప్పిదాన్ని గ్రహించాడు. అలాంటి మహానుభావుణ్ణి రకరకాలైనటువంటి మాటలతో కించపరిచానే అని లోపల దుఃఖిస్తూనే ఉన్నాడు. సుగ్రీవుని యొక్క రాళ్ల దెబ్బలకు వాలి యొక్క అవయవాలన్నీ కూడా శిథిలమైపోయాయి. అలాగే సుగ్రీవుడు పెద్ద పెద్ద మానులతో మోదితే అలా మోదబడినటువంటి ప్రదేశాల్లో శరీరమంతా కూడా పగిలి రక్తం స్రవిస్తోంది. ఇంకా అంతటి విపత్కర పరిస్థితుల్లో ఉన్నటువంటి సందర్భంలో రామబాణం వచ్చి తగలడంతో మొదలు నరికిన చెట్టుగా నేలవాలిపోయాడు. ఎప్పుడైతే ఆ వానరశ్రేష్ఠుడు నేలవాలాడు అన్న సంగతి అతని యొక్క అనుచరణగణమంతా కూడా వెళ్ళి ఆ తారామహాదేవికి చెప్తే, ఆమె ఎప్పుడైతే భర్త యొక్క దుస్థితి విందో ఆమె యొక్క హృదయం బద్దలైపోయింది. భయంతో చలించిపోయింది తారాదేవి. ఆమె తన కుమారుడితో అనేక కక్ష్యల్ని దాటుకుంటూ ఆ కొండగుహలోంచి బయటకు వచ్చారు. ఇంకా అంగదుని యొక్క అనుయాయులు
లేక అంగదుని యొక్క స్నేహితులు వీళ్ళందరూ కూడా మహాబలపరాక్రమ సంపన్నులే అయిన రామచంద్రమూర్తి ఆ దివ్య కోదండాన్ని పట్టుకుని నడుము మీద చెయ్యి వేసుకుని నుంచునుంటే అలా చూసినటువంటి రాముణ్ణి వీళ్ళందరూ కూడా యముడు తన ముందు నుంచుంటే ఎలా ఉంటుందో అలా అనిపించింది వాడికి. దాంతో ఏ ఒక్కరూ కూడా వారిని రామచంద్రమూర్తి బాణంతో పడవేసిన తర్వాత రాముణ్ణి ఎదిరించగలిగినటువంటి వాడెవ్వడూ కూడా ఆ వానరలోకంలోనే లేకుండా పోయాడు. ఎప్పుడైతే జట్టు నాయకుడు హతుడైతే మిగిలినటువంటి మృగాలన్నీ కూడా తలొక దిక్కుకి పారిపోతాయో అలా మహాబలపరాక్రమ సంపన్నులైనటువంటి వానర యోధులందరూ కూడా చెట్లను బట్టి పుట్టలను బట్టి కొండలను బట్టి పారిపోయారు. ఏ ఒక్కడూ కూడా కిష్కింధానగర పులిమేరల్లో కాదు కదా, ఆ చుట్టుపక్కల కొన్ని యోజనాల దాకా ఏ వానర వీరుడు కూడా లేట. వాళ్ళందరికీ కూడా ఆ రామచంద్రమూర్తి ఒక్క బాణంతో భయపెట్టాడు ఆయన. అది రామచంద్రమూర్తి అంటే. ఇంకా అలా వెళ్ళినటువంటి ఆ వానరులందరూ కూడా వెళుతూ ఉండగానే కాదట, అక్కడెక్కడకో రాముడు కనబడనంత దూరం వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇంకా వణుకుతూనే ఉన్నారట వాళ్ళు. దేనికి? వాలి యొక్క వక్షస్థలంలో గుచ్చుకున్నటువంటి ఆ బాణం ఇంకా తమ వెనకాల కూడా వస్తోందేమో అన్నంతగా భయపడిపోయారట వాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో ఆ వానర వీరులందరినీ కూడా ఒక చోటకు పోగివేశారు తారాదేవి. ఓ వానరులారా, మహారాజైనటువంటి వాలికి మీరంతా కూడా అనుచరులు కదా, ఆ స్వామిని ఎలా ఒంటరిగా వదిలిపెట్టి దిక్కులేనివాడిగా నేల మీద పడిపోయినటువంటి ఆయన్ని దగ్గరికి వెళ్ళి ఆయనకి స్వాంతనాపూర్వకమైనటువంటి మాటలు పలకకుండా మీరు ఇలా కొండలు గుట్టలు పట్టుకుని పారిపోతున్నారే? రాజ్యలోభం చేత ఆయన తమ్ముడైనటువంటి సుగ్రీవుడు పనినటువంటి పన్నాగం ఇది. శ్రీరాముడి చేత దూరం నుంచే పడగొట్టడానికి మిగిలినటువంటి బాణాలని ప్రయోగింపచేసి తన అన్నగారిని అడ్డు తొలగించుకున్నాడు వాడు. అందువల్ల దీనికి మీరు భయపడాల్సినటువంటి అవసరం అంటూ ఏమాత్రం లేదు. దాంతో కామరూపులైనటువంటి ఆ వానరయోధులందరూ కూడా తారాదేవి పలికినటువంటి మాటలన్నీ శ్రద్ధగా విన్నారు. అప్పుడు ఆమెకు చేతులు జోడించి, ఓ మహాదేవి, మృత్యువు శ్రీరామచంద్రమూర్తి యొక్క రూపంలో వచ్చి వారిని తీసుకుపోయింది. కానీ నీ పుత్రుడైనటువంటి అంగదుడు ఇంకా జీవించే ఉన్నాడు కదా, కనుక అతన్ని రక్షించుకోవాలి అంటే నీవు మాత్రం ఖచ్చితంగా ముందుకు అడుగు వేయాలి. మహావృక్షాలు పెద్ద పెద్ద శిలల్ని కూడా వజ్రతుల్యాలైనటువంటి తన యొక్క బాణాల చేత ఆ రామచంద్రమూర్తి పడగొట్టి ఉన్నాడు. ఇంకా ఇంద్రునితో సమానమైనటువంటి ఈ వాలి పడిపోయిన వెంటనే తక్కుంగల వానరయోధులందరూ కూడా చెట్లను బట్టి పుట్టలను బట్టి కిష్కింధానగరాన్ని వదిలిపెట్టి మరీ పారిపోయారు. ముందు కిష్కింధానగర ముఖద్వారాన్ని రక్షించుకోవాలి. అందువల్ల నీ కుమారుడైనటువంటి అంగదుడికి ఇప్పటికిప్పుడే పట్టాభిషేకం చేయి, సమస్త వానర సామ్రాజ్యానికి కూడా. అతడు రాజ్యసింహాసనాన్ని అధిష్ఠిస్తే మేమందరం కూడా అతనికి అడుగులు మడుగులొత్తుతాం. అలా గనక నీవు చేయకపోతే మరుక్షణంలో ఈ సామ్రాజ్యమంతా సుగ్రీవుడి సొత్తు అవుతుంది. మేము వారిని తక్క ఇతరులు ఎవరినీ కూడా మా మహారాజుగా అంగీకరించం. అందుకని ఆ పరిస్థితి రాకుండా ముందుగానే అంగదుడిని నీవు రాజ్యానికి పట్టాభిషిక్తుడిని చెయ్యి యువరాజుగా అని చెప్పి ఈ వానర ప్రముఖులైనటువంటి వాళ్ళందరూ కూడా సలహా ఇచ్చారు తారాదేవికి. ఒకవేళ అలా గనక నువ్వు చేయకపోతే మేమందరము కూడా ఈ కిష్కింధానగరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాం, ఇతర దుర్గాల్ని ఆశ్రయిస్తాం. ఇంకా వానరప్రభు అయినటువంటి ఈ వాలి కొంతమంది వానరుల్ని కిష్కింధానగరం నుంచి ఇంతకుముందే వెళ్ళగొట్టి ఉన్నాడు. వారిలో కొందరు భార్యల్ని మాత్రం ఇక్కడ ఉంచి వాళ్ళు దేశాల బట్టి వెళ్ళిపోయారు. అలాగే మరికొందరు భార్యలతోటి తమ యొక్క కుటుంబాలతోటి వెళ్ళిపోయారు. ఎందుకని? వాళ్ళందరూ కూడా సుగ్రీవుడు అనుచరులు అనేటువంటి ఉద్దేశంతో కొంతమందిని పంపించేశాడు వాలి.
ఇంకా సుగ్రీవాది జ్ఞాతులందరూ ఇంకా ఉండనే ఉన్నారు. అందువల్ల మనకు నిరంతర ప్రమాదం వీరందరి వల్ల కూడా పొంచి ఉంది. అలా వీళ్ళందరూ మాట్లాడితే తారాదేవి అన్నారు, వానరులారా, వానరోత్తముడు మహాత్ముడు అయినటువంటి నా భర్త మృతి చెందిన తర్వాత నాకు పుత్రుడితో పనేంటి, ఈ రాజ్యంతో పనేంటి, ఇంకా నాకు జీవితం మీదనే ఇచ్చ నశించిపోయింది. శ్రీరాముని యొక్క బాణం దెబ్బకి నా స్వామి నేలకూలాడు కదా, ఇంకా ఆ మహాత్ముని యొక్క పాదాలే నాకు గతి అని ఆ తారాదేవి పలికారు. ఈ విధంగా పలికిన తర్వాత శోకంతో తలబాదుకుంటూ గుండెలు బాదుకుంటూ ఆ కిష్కింధానగర ప్రదేశం దగ్గర నుంచి ఎక్కడైతే వాలి సుగ్రీవుల మధ్యన ఈ సంగరం జరిగిందో ఆ ప్రదేశం వరకు కూడా పెద్ద పెట్టున ఏడుస్తూ శోకార్తే దుఃఖిస్తూ అలా పరిగెట్టుకుంటూ వస్తే ఆమె వెనకాల వాలి యొక్క మిగతా నారీజనం అందరూ కూడా ఏడ్చుకుంటూ పరిగెట్టుకుంటూ వచ్చారు. అలా ఎంతోమంది దానవ ప్రముఖులందరినీ కూడా మట్టి కరిపించినటువంటి ఆ వాలి ఆ మట్టి నేల మీదనే పడుకుని ఉండేప్పటికల్లా ఆవిడకి గుండెలు అవిసిపోయాయి, పెద్ద పెట్టిన రోధించడం మొదలుపెట్టింది. ఇంద్రుడి యొక్క వజ్రాయుధంలాగా వాలి మహాపర్వతాలని సైతం తన యొక్క కరకు పిడికిళ్లతో పగలగొట్టేవాట. ఉట్టి చేతులతో పర్వతాలని గుద్దితే పర్వతాలు పగిలిపోయేవి, అంతటి బలపరాక్రమ సంపన్నుడు వాలి. అలాగే వాయువుల మహావేగం గలవాడు. అలాగే అలాంటి ఆ వాలి ఇప్పుడు చేష్టలుడికి నేల మీద పడుకుని ఉంటే ఏం చెయ్యాలో ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదట తారాదేవి. సకల జనుల చేత కూడా పూజించబడేది, పతాకాలతో ఒప్పుతున్నది, వేదికల చేత శోభిల్లుతున్నది అయినటువంటి ఒక దేవాలయం, దానిలో ఉన్నటువంటి పాము గనక ఆ దేవాలయంలోకి వెళ్ళిపోతే గరుత్మంతుడు ఆ దేవాలయాన్ని పగలగొట్టి దాంట్లోంచి పామును తీసుకువెళ్ళిపోవడానికి ఎలా ప్రయత్నం చేస్తే దేవాలయం ఎలా ఉంటుందో అలా ఉందిట వారి యొక్క శరీరం అంతా కూడా. రామచంద్రమూర్తి ధనుస్సు నేల కాంచి ఉన్నారు. ఆ నేల కానిన భాగం కాకుండా ధనుస్సు యొక్క పైభాగాన్ని తన యొక్క భుజానికి ఆంచుకుని ఉన్నారు. ఆ ధనుస్సుని ఆనుకుని రెండు చేతులు కూడా, అంటే ధనుస్సు మీదగా ఒక చెయ్య, ఈ మీదగా ఒక చెయ్య పెట్టి ఆ ధనుస్సుకు ఆనుకుని వ్యత్యస్త పాదార విందంతో నుంచునున్నారు రాముడు. అంటే కృష్ణ పరమాత్మ ఎలా నుంచునుంటారో ఒక ధేనువు ముందు, అలాగా వ్యత్యస్త పాదార విందంతో ఒక కాలు మీద ఆనుకుని ఒక కాలు ఇలా పెట్టుకుని ఆయన ఆ ధనుస్సును ఆనుకుని నుంచునున్నారు రామచంద్రమూర్తి. ఆయన పక్కనే లక్ష్మణస్వామి చేతులు కట్టుకుని నుంచున్నారు. ఆ లక్ష్మణస్వామి పక్కనే వాలి యొక్క తమ్ముడైనటువంటి సుగ్రీవుల వారు నుంచున్నారు. అలా వాళ్ళందరినీ కూడా ఒక్కసారి ఆ వాలి పక్కనే విలవలాడుతూ ఉన్నటువంటి ఆ తారాదేవి తన యొక్క జుట్టంతా ముందు పడిపోగా వెనక్కు తీసుకుని వీళ్ళందరికేసి ఒక్కసారి చూసింది. అలా 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 ముందుకు వెళ్ళింది. మళ్ళీ తన యొక్క భర్త ఎక్కడైతే పడిపోయి ఉన్నాడో ఆ ప్రదేశానికి వెళ్ళి ఆగింది. ఆయన యొక్క దీనస్థితి చూసింది. గుండెలు పగిలిపోయాయి. పెద్ద బిడ్డను ఏడుస్తూ ఆయన యొక్క దేహం మీద పడిపోయింది. దాంతోంచి ఒక్కసారిగా ఆర్యపుత్ర అంటూ బిగ్గరగా గగ్గులు పెట్టింది. మృత్యుపాశల చేత బంధించబడినటువంటి ఆ వారిని చూచి కన్నీరు మున్నీరుగా ఏడ్చింది. అలాగా ఆ తార వెనకాలే అత్యంత అమాయకంగా ఉండేటువంటి చిన్నపిల్లవాడైనటువంటి అంగదుడు వస్తూ ఉంటే సుగ్రీవుల వారి యొక్క కళ్ళమ్మట నీళ్లు కారడం మొదలుపెట్టాయి. అలా వారి దగ్గరికి వెళ్ళారు, కూర్చున్నారు. ఆయన్ని కౌగలించుకుని పైకి ఎత్తి తన ఒడిలో పడుకోబెట్టుకుంది తారాదేవి. ఓ మహావీర, నీవు యుద్ధంలో తిరుగులేనటువంటి పరాక్రమశాలివి కదా, వానరుల్లో ప్రముఖుడవు కదా,
నిరపరాధి అయినటువంటి నేను దీనురాలనై నీ పక్కనే నిలబడ్డాను. నాతో మాట్లాడవేమయ్యా ఓ వానరప్రభువా, లే, మేలైనటువంటి శయ్య మీద పడుకో. నీలాంటి మహారాజు ఇలా ధూళిధూసరితమైనటువంటి నేల మీద పొర్లాడరాదయ్యా. భూపతి, ఇంకా నీకు నా మీద కన్నా కూడా ఈ భూకాంత మీదే చాలా ఇష్టంగా ఉన్నట్టుగా ఉంది. నన్ను వదిలిపెట్టి ఆమెనే కౌగిలించుకుని పడుకున్నట్లుగా ఉన్నావే నువ్వు. ఏమయ్యా మహావీర, నీవు ధర్మయుద్ధాన్ని చేసి స్వర్గానికి వెళ్ళే దారిలో కూడా కిష్కింధ లాంటి ఒక బ్రహ్మాండమైనటువంటి సుందరమైనటువంటి నగరాన్ని కానీ నిర్మించుకున్నావా అక్కడికి వెళ్ళి ఉండడానికి? లేకపోతే కిష్కింధని వదిలిపెట్టి ఈ నేల మీద పడుకోవడం ఏంటయ్యా? సువాసనలతో నిండినటువంటి ఉద్యానవనాల్లో నేను, మీ యొక్క తక్కుంగల పత్నులు, మీరు అందరం కలిసి విహరించాం కదా. అలా మమ్మల్ని, నీ యొక్క ఇతర భార్యల్ని, నీ కుమారుడైనటువంటి అంగదుణ్ణి కూడా వదిలిపెట్టి ఇప్పుడు నీవు వెళ్ళిపోతున్నావే. మహాసేనాధిపతులైనటువంటి వానరయోధులందరికీ కూడా నీవు అధిపతిగా ఉన్నావే. అలాంటి నీవు మరణించడం వల్ల మేమందరం కూడా నిరాశకులునయ్యామయ్యా. అంతులేనటువంటి శోకంతో కములిపోతున్నామయ్యా. ఓ వానరేంద్ర, సుగ్రీవుడి యొక్క భార్యని హరించి అతన్ని బలవంతంగా కిష్కింధ నుంచి బయటికి వెడలగొట్టావు. నేను అప్పుడే చెప్పాను, వాడి వల్ల ఏ తప్పిదమూ లేదు, నువ్విలా చెయ్యొద్దు అని. కానీ నా మాట వినవైతివి. చూశావా దానికి ఫలితాన్ని ఎలా అనుభవించాల్సినటువంటి పరిస్థితి కలిగిందో నీకు. కానీ అజ్ఞానం చేత నీ చెప్పినటువంటి మాటలన్నీ కూడా పెడచెవిన పెట్టావు. ఓ పూజ్యుడా, నేడు కాలపురుషుడు నీ ప్రాణాలని తీయడం కోసమే వచ్చాడు అన్నది నిశ్చయం. ఎందుకంటే ఎంతటి వారికైనా సరే వశం కానటువంటి నిన్ను ఇప్పుడు అతడు తన వశం చేసుకున్నాడు. ఇంతకుముందు నేను ఎన్నడూ కూడా దుఃఖమని కానీ, దైన్యమని కానీ, శోకమంటే ఏంటో కూడా తెలియకుండా నేను పెరిగాను. అంత బాగా నువ్వు నన్ను చూసుకున్నావు. అలాంటి నా చేత ఇప్పుడు ఎంతటి శోకార్తనై శోక సంతప్తగా ఉండేటువంటి పరిస్థితికి ఎందుకు రప్పించావయ్యా? ఇంకా వీరుడైనటువంటి అంగదుడు, ఇదిగో నీ గారాల పుత్రుడు, చూడు, ఇలాంటి వాణ్ణి చూడటం కోసమన్నా ఒక్కసారి కళ్ళు తెరవ్వయ్యా. ఇంకా ఇలాంటి సుకుమారుడు నేటి నుంచి కూడా తన పినతండ్రి యొక్క అదుపాజ్ఞంలో ఉంటూ అతనికి భయంతో సంచరించాల్సినటువంటి పరిస్థితిని కల్పించావు కదయ్యా. నాయనా అంగద, ధర్మవత్సరుడైనటువంటి మీ తండ్రి గారిని చూడరా. మరికొద్దిసేపట్లో మీ తండ్రి గారి యొక్క పార్థివ శరీరం నీ కనబడుదురా నాయన అని చెప్పి ఆ తారాదేవి కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. అలా విలపిస్తూ ఉన్నటువంటి పరిస్థితిలో ఆ తారాదేవితో పాటుగా ఆ వానరవీరుడు అనేక మంది భార్యలు ఉన్నారు వారికి. వాళ్ళందరూ కూడా పరుగున వచ్చారు విషయాన్ని తెలుసుకుని. అందరూ కలిసి పెద్దపెట్టిన తారాదేవితో సహా ఏడవడం మొదలుపెట్టారు. ఇలాగా ఏడుస్తూ ఆమె ప్రాయోపవేశం చెయ్యాలి అన్న నిర్ణయాన్ని తీసుకున్నారు. అంటే భర్తతో ఆ శరీరం పక్కనే కూర్చుని నిద్రాహారాలు మానివేసి తదేకంగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలని అదుపులో పెట్టుకుని ప్రాణాన్ని వదిలిపెట్టేయడం. ఆకాశంలోంచి పడి రాలినటువంటి తారక ఎలా ఉంటుందో అలాగా భూమి మీద పడున్నటువంటి ఆ తారను ఓదారుస్తూ ఆంజనేయ స్వామి ఒక్క అడుగు ముందుకేశారు. దేవి అని పిలిచారు. అందులోనూ ఆ హనుమ మాట్లాడితే ఎలా ఉంటుందో రామచంద్రమూర్తి లాంటి వాడే మెచ్చుకున్నాడు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఎవరు మాట్లాడితే బాగుంటుంది అంటే ఖచ్చితమైనటువంటి ఆలోచన ఆ హనుమ మాట్లాడితేనే బాగుంటుంది. తెలిసి కానీ తెలియక కానీ చేసినటువంటి శుభాశుభాల యొక్క ఫలితం జీవించి ఉండగా ఈ లోకంలోనూ మరణానంతరం పరలోకంలోనూ కూడా అనుభవించవలసిందే. ఈ సంగతి నీకు తెలియంది కాదమ్మా అన్నాడు ఆయన. చూడండి ఎంత లౌక్యంగా మాట్లాడుతున్నాడు ఆ మహానుభావుడు. ఎందుకని?
వాలి మరణానికి సుగ్రీవుడు నిమిత్తమాత్రుడే, సుగ్రీవుడు కారణం కాదు అని చెప్పడం ఆంజనేయ స్వామి యొక్క ముఖ్యోద్దేశం. చూసారా, ఒక మాటని ఎంత అందంగా సూటిగా అవతల వాళ్ళ యొక్క మనస్సుకి తగిలేటట్లుగా చెప్పడంలో ఆంజనేయ స్వామి మించిన వాళ్ళు లేడు. ఎందుకని? అటుపక్కన వింటూ ఉన్నటువంటి ఆవిడ సకల శాస్త్ర పారంగతురాలైనటువంటి తారామహాదేవి, సామాన్యకాంత కాదు. ఆమె కూడా నవవ్యాకరణాలని అవపోషణ పట్టినటువంటి స్త్రీ. అందువల్ల అలాంటి స్త్రీకి ఎలాంటి మాట చెప్తే బాగుంటుందో అలాంటి మాటే చెప్పాడు ఇక్కడ. తాము చేసినటువంటి మంచి కానీ చెడు కానీ బతికున్నంతకాలం ఇక్కడ, చనిపోయిన తర్వాత పరలోకంలోనూ అనుభవించక తప్పదమ్మా అన్నాడు. అంటే ఇప్పటి వరకు మీ ఆయనైనటువంటి వాలి బ్రతికి ఉండగా ఏ ఏ మంచి పనులు చేశాడో ఏ ఏ చెడ్డ పనులు చేశాడో నీకంటే తెలిసిన వాళ్ళు లేరు కదా తారాదేవి. అందువల్ల ఇంగో ఇలా సంగరంలో రామచంద్రమూర్తి యొక్క బాణానికి గురయ్యి ఆయన చనిపోవడం అన్నమాట కానీ, లేక సుగ్రీవుడు చంపించాడు అన్నటువంటి మాట కానీ ఇక్కడ కొట్టివేయబడింది. ఎలా చనిపోయాడయ్యా అనంటే ఆయన చేసినటువంటి మంచి చెడ్డల్లో చెడు ఫలితానికి ఇప్పుడు అనుభవించాడు, మంచి యొక్క ఫలితాన్ని ఇంతకుముందు అనుభవించాడు. అందువల్ల దీనికి రాముడు కానీ సుగ్రీవుడు కానీ నిమిత్తమాత్రులు కారు అని మొట్టమొదట తేల్చేశాడు ఈ మాట ఆ మహానుభావుడైనటువంటి హనుమ. ఇంకా నువ్వు ఎలాంటి శోచనీయ స్థితికి గురై ఉన్నావు, మరి ఎవరి కోసం నీవు శోకించాలి? పోనీ వారి నిజంగానే మహామహిమాన్వితుడయ్యుండి ఎవ్వరికీ కూడా చీమకు కూడా అపకారం తలపెట్టకుండా ఉండి ఉంటే, అలాంటి సకల సద్గుణ సంపన్నుడైనటువంటి వారిని ఈ సుగ్రీవుడు కారణాంతరాల వాళ్ళ చంపించి ఉంటే పోనీ అప్పుడు అనుకోవచ్చు. అందువల్ల వాలి చనిపోవడం వల్ల నువ్వు దుఃఖించాల్సినటువంటి అగత్యం లేదు. ఎందుకు? వాడు చేసినటువంటి పొరపాట్లకి వాడు ఇప్పుడు చనిపోయాడు. ఇంకా నీవు ప్రస్తుతం దైన్య స్థితిలో ఉన్నావు. అందువల్ల నీవు ఎవరి కోసం జాలిపడాల్సినటువంటి పరిస్థితి ఉంది? వాలి కోసం జాలిపడక్కర్లేదు. ఎందుకని? వాలి చేసిన పనులేంటో నీకు తెలుసు కదా. ఈ శరీరం నీటి బుడగలా అస్థిరమైంది కనుక ఈ దేహంలో ఉండేటువంటి జీవుడు మరి ఏ జీవుడు గురించి కూడా ఆలోచించాల్సిన పని లేదు. ఎందుకని? నీవు గనక శాశ్వతంగా ఇక్కడే ఉండేట్లా ఉంటే పోనీలే వాలి కోసం ఆలోచించుకోవచ్చు అనుకోవచ్చు. నీవే ఎంతకాలం ఉంటావు అన్నది ఇదమిద్ధంగా తెలియదు కదా. నీవు కానీ నేను కానీ ఎవరైనా సరే ఇదమిద్ధంగా తెలియదు కదా ఎంతకాలం ఉంటామో. అందువల్ల శాశ్వతం కానిటువంటి మనం శాశ్వతం కానిటువంటి ఇంకొక దాన్ని గురించి ఆలోచించేటువంటి హక్కు లేదమ్మా అన్నాడు. రెండో మాట, అమ్మా నీ కుమారుడైనటువంటి అంగదుడు పసివాడు, నీవే ఇంకా అతని యొక్క ఆలనా పాలనా చూడాల్సినటువంటి పరిస్థితి కలుగుతుంది. ఇక ముందు అతని యొక్క బాగోగులు అంటే అతని యొక్క భవిష్యత్తు ఎలా ఉండాలో నీవే నిర్ణయించాలి. ఓ మహాదేవి, నీవు ప్రాజ్ఞురాలవు, అన్నీ కూడా తెలిసిందానవు. ఏ ప్రాణి ఎప్పుడు పుడుతుందో ఏ ప్రాణి ఎప్పుడు నశిస్తుందో దీన్ని ఒక్క పరమాత్మ తప్ప అన్యులైన వారెవరూ కూడా ఎరుగలేరు కదా. కాబట్టి ఇదే సత్యం నీకు కూడా తెలుసు. అందువల్ల ఈ విలాపమంతా మాని పరలోక సుఖాలని ఈ వాలికి ఇచ్చేటువంటి పుణ్యకార్యాలు చేసేటువంటి పని చూడవమ్మా తల్లి. అసంఖ్యాకులైనటువంటి ఈ వానరులందరూ మహారాజైనటువంటి వాలి మీదనే లక్షల కొలది కోట్ల కొలది ఆశలతో జీవిస్తున్నారు. అలాంటి మహాత్ముడా ఇప్పుడు కాలధర్మం చెందాడు. ఈ వానరప్రభు న్యాయాన్ని అనుసరించి తన యొక్క రాజ్యాన్ని పరిపాలించాడు. సర్వజనులకు కూడా దుఃఖాలని తొలగించాడు, వారికి ఊరట కలిగించాడు, పెక్కు ప్రయోజనకరమైనటువంటి కార్యాలన్నీ కూడా చేపట్టాడు. అలాగే వాళ్ళు చేసినటువంటి అనేకానేక అపరాధాలని సైచి రక్షించాడు. అందువల్ల అతడు
మహాత్ములు పొందేటువంటి లోకాలనే పొందాడు కానీ మామూలుగా ఉండేటువంటి నరకాది లోకాలకి వారి వెళ్ళలేదు. అందువల్ల నీవు దుఃఖించాల్సినటువంటి పని లేదు. ఓ పూజ్యులారా, ఈ వానర ప్రముఖులందరికీ కూడా నీ కుమారుడైనటువంటి అంగదునకు కూడా ఈ వానర భల్లూక రాజ్యాలందరికీ కూడా నీవే రక్షకురాలివి అన్నాడు ఆంజనేయ స్వామి. ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చాడో చూసారండి. సమస్త వానర సామ్రాజ్యానికి కూడా ఓ తారాదేవి నీవే నాయకురాలివి అన్నాడు ఆయన. సుగ్రీవుడు నాయకుడు అనలేదు, అనొచ్చు, అనలేదు. పోనీ అంగదుడు నాయకుడు అనొచ్చు, అనలేదు. ఏమన్నాడు ఆయన? నీవే నాయకురాలివి అని చెప్పాడు. ఓ దేవి, ఈ అంగదుడు ఈ సుగ్రీవుడు కూడా శోకసంతప్తులై ఉన్నారు. అంగదుడేమో తండ్రి పోయినటువంటి బాధలో ఉన్నాడు, సుగ్రీవుడేమో స్వయంగా అన్నగారు గతించినటువంటి దుఃఖంలో ఉన్నాడు. అందువల్ల వారికి ఊరట కలిగించేటట్లుగా భావి కార్యక్రమానికి నీవు నాయకత్వం వహించాలి. నీ పర్యవేక్షణలో ఈ అంగదుడు రాజ్యాన్ని పరిపాలిస్తాడు అన్నారు హనుమ. చూడండి ఎంత గొప్పగా, ఎంత లౌక్యంగా పలికారో. ఇక్కడ ఆంజనేయ స్వామి వారు గమనించిన మాట ఒకటి ఉంది. మీలో ఎవరన్నా గమనించారా? తారాదేవే స్వయంగా చెప్పేసింది. ఆ మాటని పట్టుకుని ఆంజనేయ స్వామి ఇప్పుడు ఇలా గీచారు. ఈ చదరంగంలో పావులు ఇలా కదిపారు ఈ మహానుభావులు. ఆవిడేం మాట్లాడింది ఇంతకుముందు? నీవే పోయిన తర్వాత నాకు నా కుమారుడితో పనేంటి, ఈ రాజ్యంతో పనేంటి అనేసింది కదా ఆవిడ. అది పట్టుకున్నాడు ఈ మహానుభావుడు. పట్టుకుని ఇప్పుడు ఏమంటున్నారు? ఓ తారాదేవి, నీ యొక్క అజమాయిషీలో ఈ అంగదుడు రాజ్యాన్ని పరిపాలిస్తాడు అని చెప్పారు. అందువల్ల తల్లిదండ్రులకు సద్గతులు ఫలము అని ఆ ఫలాన్ని ప్రాప్తింపచేయడం కోసం సంతానాలు ఉపయోగపడాలి అని కదా శాస్త్రాలు చెప్తున్నాయి. అందువల్ల మహారాజుకి ఉత్తమ గతులు లభించడం కోసం అంగదుడు ఉత్తరక్రియలు ఆచరించాలి. దానికి ఇదే తగిన సమయం. ముందు మహారాజు అయినటువంటి వాలికి మరణానంతర సంస్కారాలు జరగాలి. పిదప అంగదుడికి పట్టాభిషేకం జరగాలి. అలాగా సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి అంగదుడిని చూస్తే నీ మనస్సు కొంత ఊరట చెందుతుంది. ఎప్పుడైతే ఆంజనేయ స్వామి వారు ఇలా మాట్లాడారో ఆమె పక్కకి వెళ్ళి అప్పుడు ఆ తారాదేవి అన్నారు, మారుతి, త్రాసులో అంగదుని వంటి 100 మంది కుమారుల్ని ఒక పక్కన పెట్టి మృతుడైనటువంటి ఈ మహారాజైనటువంటి వారిని కౌగలించుకుని నేను సహగమనం చేసేటువంటి పరిస్థితి ఒక త్రాసులో పెడితే నేను ఈ 2వ దానికే మొగ్గుతానయ్యా అని చెప్పింది. అంటే భర్తతో కూడి సహగమనం చేయడానికే తాను ఇష్టపడతాను అని ఆ తారామహాదేవి చెప్పింది. వానరాజ్యం మీద నాకు ఎలాంటి అధికారము లేదయ్యా. అంగదుణ్ణి పట్టాభిషిక్తుని చేయడం నా చేతిలో పని కాదు. అతని పినతండ్రి అయినటువంటి సుగ్రీవుడే సమస్త కార్యాలని చెయ్యడానికి సమర్థుడు. మాటలు ఎలా వస్తున్నాయో చూసారా ఆవిడ దగ్గర నుంచి? అతడే అంగదుడికి దగ్గరవాడు. నాకంటే సుగ్రీవుడే అంగదుడి యొక్క యోగక్షేమాలని విచారించడంలో నేర్పరి. ఓ మారుతి, నీవు ఈ సమస్త వానర సామ్రాజ్యంలో అందరికన్నా కూడా అత్యంత సూక్ష్మమైనటువంటి బుద్ధి గలవాడివి. అంగదుడి గురించి నీవు చెప్పినటువంటి ఈ ఆలోచన మాత్రం సరైంది కాదయ్యా. సుగ్రీవుడు అంగదుడికి తండ్రి లాంటివాడు. ఈ సందర్భంలో తల్లి అయినటువంటి నాకంటే తండ్రి అయినటువంటి సుగ్రీవుడే అతనికి న్యాయం చేయగలడు. హనుమంత, వానరప్రభు అయినటువంటి ఈ వాలి నాకు ప్రాణనాథుడు.
ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ స్వామిని ఆశ్రయించడమే నాకు ఉత్తమోత్తమైనటువంటి మార్గం. ఇంకా రణరంగంలో వీరులా పోరాడి హతుడైనటువంటి ఈ వారితో సహగమనం చేయడమే నేను పరిపూర్ణంగా ఇష్టపడతాను. అదే నా కర్తవ్యం అన్నారు. అలాగా తిన్నగా శ్వాస పీలుస్తూ కొన ఊపిరితో ఉన్నటువంటి వాలి అలాగే కళ్ళు మాత్రం తిప్పడం మాత్రం చేస్తున్నాడు. ఇంకా ఈ మాటలన్నీ వాలి విన్నాడు. కళ్ళు మాత్రం తిప్పాడు. ఎదురుకుండా ఉన్నటువంటి తన యొక్క తమ్ముడైనటువంటి సుగ్రీవుడి కేసు చూశాడు. కళ్ళతో సైగ చేశాడు, దగ్గరకు రా అన్నట్లుగా. సుగ్రీవుడు చేతులు జోడించి దగ్గరికి వెళ్ళాడు. సోదరా అన్నాడు. ప్రాణాలన్నీ కూడా ఒగ్గబట్టుకుని మాట్లాడుతున్నాడు. నీ భార్యని నా వశంలో ఉంచుకుని నిన్ను కిష్కింధ నుంచి వెళ్ళగొట్టినందుకు నన్ను దోషిగా తలపకు. విధి విలాసం వల్ల ఇలా జరిగింది. నేను బలగర్వితుణ్ణై అజ్ఞానవశం చేత అలా చేశాను. అన్నదమ్ములమైనటువంటి మనం కలిసిమెలిసి ఉండేటువంటి యోగం మన నుదుటన ఆ బ్రహ్మదేవుడు రాయలేదురా. పరస్పర సోద ప్రేమతో ఉండాల్సినటువంటి మనం దానికి విరుద్ధంగానే ప్రవర్తించామురా. నేను ఇంకొక క్షణంలో ఈ తనువు చాలిస్తాను. కాబట్టి నాయనా, ఈ వనరాజ్యం యావత్తు నీ కనుసన్నల్లో ఉండాలి. నా ప్రాణాలని సైతం ఈ క్షణంలోనే వదిలిపెడుతున్నాను. వాలి యుద్ధంలో అజేయుడు, ఎంతటి వీరుడికైనా సరే లొంగేవాడు కాడు అన్నటువంటి ఆ కీర్తి ఈ క్షణంతో పోతోందిరా. ఓ వీరుడా, ఈ అవసాన దశలో నేను చెప్తూ ఉన్నటువంటి మాటలు ఆలకించు. రాజ్యాన్ని పాలించడం అత్యంత క్లిష్టమైనటువంటి విషయమే. అయినా నీవే దానికి సర్వసమర్థుడివి కనుక వెంటనే పట్టాభిషిక్తుడు ఒక తమ్ముడు, ఇదిగో కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ నేల మీద పడి దొర్లుతూ ఉన్నటువంటి నా కుమారుడైనటువంటి అంగదుణ్ణి చూడు. వీడు నా ప్రాణాల కంటే మిన్నైన వాడురా. మాయమర్మాలెరుగినటువంటి పసివాడు, బుద్ధిమంతుడు, హాయిగా జీవించాల్సినటువంటి వాడు. అలాంటి వీడిని జాగ్రత్తగా చూసుకోరా. తండ్రి లేనటువంటి ఈ కుర్రవాడికి ఎలాంటి లోపము కూడా రానివ్వకుండా చూసుకోరా. నాకు మారుగా నీవే వీడికి వస్త్రాభరణాలన్నీ కూడా అందించేటువంటి బాధ్యత తీసుకోరా. నాయన సుగ్రీవ, ఈ తారాకుమారుడు మహావీరుడురా. యుద్ధరంగాల్లో నీ పక్కనే ఉంటూ నీవు ఎవరితోనైతే యుద్ధం చేస్తావో అలా ఎదుటి పక్షం వాళ్ళందరినీ కూడా నీకన్నా కూడా గొప్పగా సంహరించగలిగినటువంటి ప్రజ్ఞాశాలిరా వీడు అని చెప్తూ, సుగ్రీవ, ఈ నా ధర్మపత్ని అయినటువంటి తార సుషేనుడు అనేటువంటి మహానుభావుని యొక్క కూతురు. ఇక్కడ సుషేనుడు కూడా వానరుడే, వాలి కూడా వానరుడు. ఒక చిన్న మాట చెప్తాను. మననే అమ్మవారి యొక్క జయంత్యోత్సవాన్ని మనం చేసుకున్నాం, లక్ష్మీ జయంత్యోత్సవాన్ని. ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో అమ్మవారు పాలకడలి మధించినప్పుడు దేవదానవులు జన్మించారని చెప్పుకున్నాం. అలాంటి సందర్భంలోనే అనేకమైనటువంటి దేవతాగణాలన్నీ కూడా దాంట్లోంచి పుట్టాయి. అలాంటి వారిలో ఒకరు ఈ తారామహాదేవి అమ్మవారితో పాటుగానే పాలకడలిలోంచి పుట్టింది. అలా పుట్టినప్పుడు అక్కడ ఉన్నటువంటి వానరగణాల్లో ఉన్నటువంటి వాళ్ళల్లో ముఖ్యులైనటువంటి వాలి ఈ సుషేణుడు.
ఇద్దరూ కూడా వెళ్ళి ఆమె 2 చేతులు పట్టుకున్నారు. అలా ఎప్పుడైతే వాళ్ళు పట్టుకున్నారో మాకన్నారు వీళ్ళిద్దరు. ఎవరిని? ఈ తారాదేవిని. బ్రహ్మదేవుడు వచ్చాడు. కథంతా ఆయన దగ్గరికి వెళ్ళింది. వెళ్తే అప్పుడు ఆయన, మీరు ఎలా పట్టుకున్నారో ఒక్కసారి చూపించండి అన్నాడు. మళ్ళా ఇద్దరు కూడా తాము ఎలా అయితే పట్టుకున్నారో పాలకడలోంచి బయటికి వచ్చినప్పుడు తారాదేవిని అలాగే పట్టుకున్నారు. నాయన సుషేణ, నీవు ఈమె వామహస్తాన్ని పట్టుకున్నావురా, అలా పట్టుకుని నడిపించేవాడు తండ్రిరా. ఓ వాలి, ఆమె యొక్క దక్షిణహస్తం కుడి చెయ్య, అది నీవు అందుకున్నావు కాబట్టి నీవు ఆమెకు పతివి అని తేల్చారు బ్రహ్మదేవుడు. అంగో, అలాంటి సుషేణుడు యొక్క మానసక పుత్రిగా ఉన్నటువంటి ఈ తారాదేవి మహాప్రజ్ఞావంతురాలు, సూక్ష్మబుద్ధి కలిగినటువంటిది, అర్ధ విశ్లేషమునందు చతుర్రాలు, రాబోయేటువంటి ఆపదలని పసిగట్టగలిగినటువంటి నేర్పు బ్రహ్మదేవుడే స్వయంగా ఆమెకిచ్చాడు. సకల విషయాల్లోనూ కూడా సర్వసమర్థురాలు. ఆమె మాట్లాడి ఆలోచించి ఒక మాట గనక మనకి చెబితే దాన్ని జవదాటకుండా ఉంటే అది మనకి శ్రేయోదాయకం. ఇది నాకు అనుభవపూర్వకంగా తెలిసినటువంటి విషయం రా తమ్ముడు అని చెప్పాడు వాలి సుగ్రీవుడితో. ఇలా చెయ్యడం యుక్తం అని ఈ తార ఏదైనా ఒక మాట చెప్తే దాన్ని అలాగే చేస్తేనే మనం బాగుపడతాంరా, వ్యతిరేకంగా వెళ్తే ఇంకో నాకులా నష్టపోతాను రా తమ్ముడు అని కూడా చెప్పాడు వాలి. సుగ్రీవా, ఇదిగో దేవేంద్రుడు నాకు పంపినటువంటి ఈ బంగారపు తామర పువ్వుల యొక్క మాల, ఇది నా ప్రాణాలు పోకుండానే నీవు తీసుకో, నా ప్రాణాలు పోయిన తర్వాత దీని యొక్క ప్రభావం నశించిపోతుంది అని చెప్పి సుగ్రీవుణ్ణి పిలిపించి ప్రియమారా అతన్ని బుగ్గలు పుణికిపుచ్చుకుని తన మెడలో ఉన్నటువంటి మాల తీసి అతని మెడలోకి వేశాడు వాలి. ఎప్పుడైతే వాలి ఇలా మాట్లాడాడో సుగ్రీవుడి ఒక్క ముఖం కాస్త చంద్రగ్రహణ సమయంలో చంద్రుడు ఎలా ఉంటాడో అలా ఉందట. ఇలాంటి అన్నయ్యనా నేను చంపించుకున్నాను అని అప్పుడు మనస్సులో ఎక్కడో ఒక పక్కన మళ్ళా చిన్నగా ముళ్ళు గుచ్చినట్లయింది. అలా వాలి పలికినటువంటి వచనాలన్నీ కూడా సుగ్రీవుడు విన్నాడు. అతని మీద ఉన్నటువంటి వైరభావం ఆ సుగ్రీవుడికి తొలగిపోయింది. ఆ పక్కనే ఉన్నటువంటి అంగదుల వారికే చూశారు వాలి. నాయనా, నా మరణానంతరం నీ పినతండ్రి చెప్పినట్లుగా నడుచుకోరా, దేశకాల పరిస్థితులని అనుసరించి నడుచుకోవడం నేర్చుకో, ప్రియానికి పొంగిపోవడం కానీ అప్రియానికి కుంగిపోవడం కానీ నీవు పినతండ్రి గారి ఎదుటని ఎప్పుడూ కూడా చెయ్యకు నాయనా అని చెప్పారు. మహాబాహుడైనటువంటి ఓ అంగదా, నేను నిన్ను ఎల్లప్పుడూ కూడా ప్రేమతో లాలించాను. నా దగ్గరగా నీవు ప్రవర్తించినట్లుగా గనక చిలిపి పనులవి కూడా నీ పినతండ్రి దగ్గర చెయ్యకూడదు నాయన. నేను తండ్రిని కాబట్టి నువ్వు చేసినటువంటి ఏ అల్లరి పనులైనా సరే దాన్ని సహించాను, పినతండ్రి అలా చూడలేడురా అని చెప్పాట ఆయన. ఇలా బుగ్గబట్టుకుని మాట్లాడుతున్నాడేమో ప్రాణం పోతుండగా ఆ బాణం తాలూకు ఒక్కొక్క మాట వస్తూ ఉంటే ఆ బాణం తాలూకు గుచ్చుకున్నటువంటి ఆ నొప్పి ఇంకొంచెం ఎక్కువ అవుతోంది వారికి. ఆ నరాలన్నీ కూడా మెలితిప్పేస్తోంది ఆ బాణం లోపల. కళ్ళు తిరిగిపోతున్నాయి. భయంకరములైనటువంటి అతని యొక్క దంతాలు బయటికి వచ్చాయట. అక్కడ ఉన్నటువంటి వానరులు, మహాసేనానాయకులు, వానర ప్రముఖులు అందరూ కూడా బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టారు. అయ్యయ్యో, మన ప్రభు స్వర్గస్థుడైనందుకు ఈ కిష్కింధానగరమంతా కూడా శూన్యమైపోతోంది. ఉద్యానవనాలు, పర్వతాలు, అడవులు కూడా వెలవలబోతున్నాయి. ఆ స్వామి గతిస్తూ ఉన్నందుకు ఆ వానరవీరుల యొక్క ముఖాలన్నీ కూడా కడతప్పిపోయాయి. ఇంకా వాలి మిక్కిలి వేగంగా
సాగిపోతూ ఉన్న పుట్ట చెట్లన్నీ కూడా ఆయనతో పాటుగా వెళ్ళేవట పెళ్ళగించుకుని. అంటే అంతటి గమనవేగం కలిగినటువంటి వాడు వాలి. అలాంటి ఆ వాలి దీర్ఘమైనటువంటి బాహువులు గలవాడు, మహాత్ముడు అయినటువంటి గోలభుడు అనేటువంటి గంధర్వుడికి వాలికి బ్రహ్మాండమైన యుద్ధం జరిగిందట. 15 సంవత్సరాల కాలం వారిరువురు కూడా పోట్లాడుకున్నారు రాత్రింబగళ్ళు. 16వ సంవత్సరంలో ఆ గోళకుడు అనేవాడు వాలి చేతిలో హతుడయ్యాడు. భయంకరములైనటువంటి దంతాలు కలిగినటువంటి ఆ ప్రభు దుష్టుడైనటువంటి ఆ గంధర్వుణ్ణి హతమార్చి మాకు భయం లేకుండా చేశాడు కదా, అయ్యయ్యో అలాంటి మహావీరుడు గతిస్తున్నాడే అని బాధపడుతున్నారు. దాంతో తారాదేవి యొక్క పెద్ద పెట్టున ఏడుస్తూ ఆయన మీద పడిపోయింది. మహావీరా, నేను చెప్పినటువంటి మాట వినకుండా నాకు తీరని దుఃఖాన్ని తెచ్చిపెట్టావయ్యా. ఇప్పుడు నీవు కటికరాళ్లతో నిండినటువంటి ఈ ఎగుడు దిగుడు భూమి మీద ఇది ఒక దివ్యమైనటువంటి హంసతూలికాతల్పనలా భావించి నిద్రపోతున్నావా అని ఏడవడం మొదలుపెట్టింది. ఓ మహానుభావ, ఎంత వైపరీత్యము! నీ చేత వెళ్ళగొట్టబడినటువంటి ఈ సుగ్రీవుడు ఇప్పుడు మొనగాడైపోయాడు. చూశావా విధి ఎలాంటి ఆటలాడుతుందో మనతో. ప్రభు, ఇంతకుముందు యుద్ధంలో నీ చేత హతులైనటువంటి శత్రువులందరూ కూడా నేలపాలయ్యారు. ఇప్పుడు వాళ్ళని హతమార్చినటువంటి నీవు నేలపాలయ్యావు. చూశావా, ఈ నేల మీద నీవు పడుకోవడం వల్ల ఈ ప్రదేశాన్ని వీరసేనము అని పిలుస్తారు. అంటే వీరులు పడుకున్నటువంటి చోటు అని. ఓ మహానుభావ, నీ శరీరమంతా కూడా రక్తంతో తడిసిపోయి దుమ్ము కొట్టుకుని పోయింది. ఓ మహానుభావ అని చెప్పి ఆయన్ని ఎత్తుకుని మరీ ముద్దులు పెట్టుకుంటూ ఆమె రకరకాలుగా బాధపడుతూ ఏడుస్తున్నారు. ఓ మహానుభావ, నేను నిన్ను కౌగిలించుకుందామన్నా కూడా ఈ సందర్భంలో అవకాశం లేకుండానే పోయిందయ్యా అని చెప్పి ఆయన యొక్క గుండెల్లో దిగబడిపోయింది కదండి బాణం. ఆవిడ తనివి తీరా కౌగిలించుకోవడానికి కూడా అవకాశం లేకుండా ఉంది పాపం ఆ తారాదేవికి. ఇంకా నాయనా అంగదా, మీ తండ్రి యొక్క ఘోరమైనటువంటి ఈ అవసాన దశను చూడరా. ఆయన ఒడిగట్టినటువంటి పాపకర్మాల ఫలితంగా ఆ అన్నదమ్ముల మధ్య ఏర్పడినటువంటి ఈ బ్రహ్మాండమైన వైరం నేటితో ముగిసిపోయింది. ఇంకా ఇప్పుడు ఆయన మృత్యుముఖానికి చేరుతున్నాడు. ఆయన యొక్క పాదాలంటి నమస్కరించు నాయన అని చెప్పి ఆమె చెప్తే అంగదుల వారు వెళ్ళి ఆయన పాదాల దగ్గర మోకాళ్ళు ఆంచి తల ఆయన యొక్క పాదాలకి ఆంచి నమస్కారం చేశారు. ప్రభు, మన కుమారుడైనటువంటి అంగదుడు మీ పాదాలంటి నమస్కారం చేస్తున్నాడు. దీర్ఘాయుష్మాన్ భవ అని ఆ చల్లనైనటువంటి మాటలు చెప్తారు కదా, అవి ఇప్పుడు మీరెందుకు మాట్లాడడం లేదు అని మళ్ళా రోధించడం మొదలుపెట్టారట ఆమె. ఓ మహానుభావ అని చెప్పి ఆమె కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నారు. ఆ తర్వాత ఆమె రామచంద్రమూర్తికి తిరిగి చూశారు. ఓ మహానుభావ, నా పతి ఈ క్షణంలో గతించాడు. ఇంకా నాకు నా జీవితం మీదే విరక్తి కలుగుతోందయ్యా అని చెప్పి రామచంద్రమూర్తితో మాట్లాడితే సుగ్రీవుల వారు కూడా అక్కడి నుంచి లేచి మళ్ళా రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చారు. ఓ మహానుభావ, నీవు చేసినటువంటి ప్రతిజ్ఞ నిలబెట్టుకున్నావు. రాజ్యఫలం కూడా నాకు దక్కింది. కానీ ఇప్పుడు నాకు ఈ రాజ్యం మీద ఎలాంటి మమకారం లేదయ్యా అన్నాడు సుగ్రీవుడు రాముడితో. అంతేకాదు రామభద్ర, నాకు జీవితం మీదే విరక్తి చెందుతోందయ్యా. పట్టమహిషి అయినటువంటి మా వదినే గుండెలు పగిలి ఆక్రందిస్తోంది. అలాగే మా పురజనులందరూ కూడా మా అన్నగారి యొక్క మరణానికి చింతిస్తున్నారు. నన్ను మా అన్నయ్య ఇదివరకు తీవ్రమైనటువంటి అవమానాల పాలు చేస్తే ఆ అవమానానికి తట్టుకోలేక రోషంతో పౌరుషంతో నీ దగ్గరికి వచ్చి మా అన్నని ఎప్పుడు సంహరిస్తావు, ఇప్పుడే సంహరిస్తావా, ఈరోజే సంహరిస్తావా అని అడిగి ఉన్నాను. కానీ మా అన్న మృతి చెందడం వల్ల
విపరీతమైనటువంటి వేదనతో నేను నిన్ను అలా అడగడం ఎంత తప్పో ఇప్పుడు కానీ నాకు అర్థం కాలేదయ్యా. ఓ రామా, ఇంతవరకు పర్వతశ్రేష్టమైనటువంటి ఆరుష్యముఖం మీద ఎలాగోలా కాలం గడుపుతున్నాను. ఇంకా నాకు జీవితాంతం కూడా అక్కడ నిలవడమే, అక్కడ జీవించడమే మేలనిపిస్తోందయ్యా అన్నారు. ఇలాగా ఆ సుగ్రీవుడు రామచంద్రమూర్తి దగ్గర గోలుగోలుని ఏడ్చాడు. వాలి తన యొక్క ఔన్నత్యం ఎంత గొప్పగా చూపించాడంటే, నన్ను చంపగలిగి ఉండి కూడా మా అన్నయ్య నన్ను చంపలేదు, ఏవో 4 దెబ్బలు వేస్తే వీడే వెళ్ళిపోతాడులే అని అనుకున్నాడు తప్ప నన్ను చంపాలనేటువంటి ఉద్దేశ్యం మా అన్నయ్యకి లేదయ్యా. కానీ నేనెంత దుర్మార్గుణ్ణి రామభద్ర, మా అన్నయ్యని దగ్గరుండి మరీ చంపించానే. ఓ రఘువీర, నేను అత్యంత ఘోరమైనటువంటి పాపకృత్యానికి పాల్పడ్డాను. ఇది వంశాన్ని నశింపచేసేదిగా ఉంది. ఓ మహానుభావ, ఇలాంటి